Recently, uh, I committed to another fellowship, and in the last moment, I told them I'm not coming because I was actually meditating on the book of Revelation. So, but suddenly, brother called me and reminded me that you already gave commitment here, so please come. So I came here, and I apologize, you all people. So let's look into the God's word. Okay, Psalms chapter 67. If you have English Bible, you can read in English Bible. If you have Telugu Bible, you can read in Telugu. I'll just read it in Telugu. భూమి మీద మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద నున్న జనములను ఏలెదవు. జనులు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. భూమి దాని ఫలమిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడగానే టూ పాపులర్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి బ్లెస్సింగ్స్ గురించి. టూ పాపులర్ పర్స్పెక్టివ్స్. ఓకే, కొంతమంది ఎలా చూస్తారంటే మాకు ఎప్పుడు బ్లెస్సింగే కావాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. వీ ఆల్వేస్ వాంట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, జస్ట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. అండ్ ఇన్ దేర్ ఒపీనియన్ అంతా కూడా మెటీరియల్ బ్లెస్సింగ్సే. ఓకే, దే వాంట్ గుడ్ హెల్త్, they want good grades in academics, and they want to make plenty of money, they want good career, okay, and they want good family, and there are some young people who expect good spouse in their life. Okay, so we have lot of expectations and we think those are blessings. So one group always they expect blessings from God. Okay, so and there is a second group, they think negatively about blessings. సో ఇంకో గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్లెస్సింగ్ అడగడం చాలా తప్పు, ఎందుకంటే మనం అందరం పాపులం కదా, దేవుని దగ్గర నుంచి ఏమి గుడ్ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితుల్లో లేము. ఓకే, వీ షుడ్ ఓన్లీ ఎక్స్పెక్ట్ పనిష్మెంట్, అండ్ అఫ్ కోర్స్ వీ డోంట్ వాంట్ టు బి పనిష్డ్, సో వీ వాంట్ టు జస్ట్ కన్ఫెస్ అవర్ సిన్స్ ఆల్వేస్. సో మనము ఎప్పుడు కూడా మన పాపాలు ఒప్పుకోవాలి, ఆ విధంగా మనం సరి చేసుకుంటూ ఉండాలి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను బ్లెస్ చేయమని అడగాల్సిన అవసరం లేదు అని కొంతమంది అనుకుంటారు. ఇంకేమనుకుంటారంటే ఒకవేళ దేవుడు బ్లెస్ చేస్తే మంచిదే, ఇట్ ఈస్ ఈజ్ విల్, బట్ ఐ డోంట్ నీడ్ టు సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అని దే థింక్ లైక్ దాట్. ఓకే, బట్ వాట్ ఇస్ ద బైబిల్ సే అబౌట్ బ్లెస్సింగ్స్? బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ వాంట్స్ us to seek his blessings, and this psalm is all about that. ఓకే, సో ఈ సామ్ దాని గురించే మాట్లాడుతూ ఉంది. మీరు 7th verse చదవండి, 67th chapter 7th verse లో దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఓకే, ఇంగ్లీష్లో అయితే God shall bless us and let all the ends of the earth fear him. It is talking about blessing. ఇంగ్లీష్లో ఫస్ట్ వర్స్లో, తెలుగులో అయితే సెకండ్ వర్స్. ఓకే, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఫస్ట్ వర్స్, తెలుగులో అయితే సెకండ్ వర్స్. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. సో వాట్ ఈస్ దిస్ సామ్ టాకింగ్ అబౌట్ ఈస్ వీ నీడ్ టు సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, రైట్? సో దిస్ సామ్ హ్యాస్ లాట్ ఆఫ్ స్పెషాలిటీస్. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే ఇంగ్లాండ్ చర్చ్లో ఎవ్రీ వర్షిప్ సర్వీస్లో ఈ సామ్ వాళ్ళు ఎవ్రీ సండే వాళ్ళు చదివేవారు. 67th Psalm అనేది they used to read this psalm every Sunday. Okay, so what is the purpose of this psalm? అంటే seeking God's blessings for nations. Seeking God's blessings for nations అంటే మన చుట్టూ కూడా చాలా దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ ప్రజల చుట్టూ కూడా చాలా దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుణ్ణి తెలుసుకొని దేశాలు. వాళ్ళకు దేవుడు అంటే ఎవరో తెలియదు.
వాళ్ళకు యెహోవా దేవుడు తెలియదు, ఆయన గొప్పతనం గురించి తెలియదు, ఆయన రక్షణ గురించి తెలియదు. కాబట్టి దేవుడు ఆ దేశాలను దీవించాలని వీళ్ళు దేవుని దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ టు బ్లెస్ ద నేషన్స్. ఇప్పుడు మనం కూడా ఆ విధంగా కోరుకోవచ్చు. ఎలా కోరుకోవచ్చు? దేవుడు మన చుట్టూ ఉన్న అన్యజనులను దీవించాలని కోరుకోవచ్చు. వి వాంట్ గాడ్ టు బ్లెస్ దెమ్. ఎట్లా దీవిస్తాడు అనేది ఈ సామ్లో ఉంది. అన్యజనులను ఎట్లా దీవిస్తాడు అనేది దిస్ సామ్ టాక్స్ అబౌట్ ఇట్. బట్ వీ షుడ్ ప్రే దట్ గాడ్ బ్లెస్ దోస్ హు ఆర్ అరౌండ్ అస్ హూ డోంట్ నో ద ట్రూ గాడ్ ఆఫ్ ద బైబిల్. సో ఈ బైబిల్ దేవుడు తెలియని వారిని దేవుడు దీవించాలని కోరుకోడు. సో హౌ కెన్ ఐ సమ్మరైజ్ ద whole psalm? We can summarize it like this: that God's glory and gladness would spread to all nations. ఇక్కడ ఉన్న సామిస్ట్ ఏం కోరుకుంటున్నాడంటే the God's glory and gladness would spread to all nations. దేవుని మహిమ తర్వాత దేవునిలో ఉన్న ఆనందము అందరికి కూడా విస్తరించాలని కోరుకుంటూ ఉన్నాడు. That is the goal of the gospel. That is the goal of missions. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు మనం ఎందుకు బ్లెస్ చేయాలి అంటే సో దట్ గాడ్స్ గ్లోరీ విల్ బి మేనిఫెస్టెడ్ అమాంగ్ జెంటైల్స్. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ సామ్ ఇన్ సింపుల్ టర్మ్స్. తర్వాత దీని థియలాజికల్ ఇంప్లికేషన్స్ ఏందో చూద్దాం. ఓకే, మనం ఏం చేయాలి అనేది చూద్దాం. సో మనలో చాలా మందికి గాస్పెల్ గురించి మాట్లాడగానే ఎలాంటి ఒపీనియన్ ఉంటుందంటే చాలామంది భయపడతారు. గాస్పెల్ గురించి మాట్లాడగానే భయపడతారు. ఎందుకు భయపడతారు? చర్చ్లో గాస్పెల్ ప్రీచ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏం లేదు, మనకు భయం ఏమైనా ఉంటుందా? చర్చ్లో గాస్పెల్ ప్రీచ్ చేసినప్పుడు భయం ఉండదు. కానీ మీరు వెళ్ళి గాస్పెల్ షేర్ చేసుకోండి అంటే భయపడతాం. మెనీ పీపుల్ దే ఆర్ స్కేర్డ్ టు షేర్ గాస్పెల్ ఆన్ ద స్ట్రీట్స్, ఇన్ దేర్ కాలేజెస్, అట్ దేర్ వర్క్ ప్లేస్. కదా, భయపడతాం కదా. ఎందుకు భయపడతాం? Why do we fear to share the gospel? సువార్త పంచుకోవడానికి ఎందుకు భయపడతాం? వాళ్ళు ఏమనుకుంటారో అని, ఇంకా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను సమాధానం చెప్పగలుగుతారో లేదో అని, నేను వాళ్ళు నాతో వాదిస్తారేమో అని, వాళ్ళతో రిలేషన్షిప్ చెడిపోతుందని, లేకుంటే వాళ్ళు నాకు హామ్ చేస్తారేమో అని, ఓకే నా మీద అటాక్ చేయొచ్చేమో అని చెప్పేసి రకరకాల భయాలు ఉంటాయి. హెచ్ఆర్ ఎస్. సో అలాంటి భయాలన్నీ కూడా మనకు చాలా ఉంటాయి. సో ఈ భయాలన్నీ బట్టి కూడా మనం సువార్త ప్రకటించడానికి వెనకపోతుంటాం. కానీ ఈ సామె ఏం చెప్తుందంటే గాడ్ విల్ బ్లెస్ ద నేషన్స్. గాడ్ విల్ బ్లెస్ ద నేషన్స్. హౌ ఈజీ గోయింగ్ టు బ్లెస్ ద నేషన్స్ అనేది కూడా ఈ సామ్ మనకు చెప్తూ ఉంది. విల్ లుక్ ఇన్ టు దాట్. సో ఫస్ట్ వర్సెస్ తీసుకుందాం. సో ఒకవేళ ఫస్ట్ వర్సెస్కి మనం ఒకవేళ పేరు ఇస్తే ఈ విధంగా పేరు ఇవ్వచ్చు: వి షుడ్ సీక్ గాడ్స్ బ్లెస్సింగ్స్. వి షుడ్ సీక్ గాడ్స్ బ్లెస్సింగ్స్. చాలా పాజిటివ్గా ఉంది కదా ఈ స్టేట్మెంట్. ఓకే, వి షుడ్ సీక్ గాడ్స్ బ్లెస్సింగ్స్. యూనో నేను బ్లెస్సింగ్ గురించి మాట్లాడక చాలా సంవత్సరాలు అయింది. అంటే రీసెంట్గా ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్లెస్సింగ్స్, బట్ నాట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యూటిలిటేరియన్ క్రిస్టియానిటీ. యూటిలిటేరియన్ క్రిస్టియానిటీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని ప్రార్థన చేస్తే మీకు డబ్బులు వస్తాయి, మీకు కార్లు వస్తాయి, మీకు బిల్డింగ్స్ వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీకు పిల్లలు పుడతారు, మీ అనారోగ్యం పోతుంది. ఆ పర్స్పెక్టివ్లోంచి కాదు. బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ ద బైబుల్. ఓకే, ఆ పర్స్పెక్టివ్లోంచి మాట్లాడుతూ ఉన్నాం. సో ద ఫస్ట్ థింగ్ ఏంటిదంటే వీ షుడ్ సీక్ గాడ్స్ బ్లెస్సింగ్స్. లెట్స్ రీడ్ ద ఫస్ట్ వర్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో అయితే సెకండ్ వర్స్. అందులో ఫస్ట్ పార్ట్: దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఎవరు బ్లెస్ చేయాలి మనల్ని? దేవుడు బ్లెస్ చేయాలి. ఇట్ ఈస్ గాడ్ హూ విల్ బ్లెస్ us. We can't earn the blessings. Okay, we are not qualified to receive the blessings. We don't have that eligibility. So the first sub point is God's blessing is rooted in His grace. You are blessed because God is gracious to you. You are sitting here because God is gracious to you. Do you know?
ఆ విషయం తెలుసా మీకు? అసలు మీ దగ్గరికి సువార్త వచ్చిందంటేనే చాలా గొప్ప విషయం తెలుసా? నా దాకా సువార్త వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఈ లోకంలో చాలా పవర్ఫుల్ పీపుల్ దగ్గరికి, రిచ్ పీపుల్ దగ్గరికి, నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ దగ్గరికి, ఇంటలెక్చువల్స్ దగ్గరికి, వైస్ పీపుల్ దగ్గరికి ఈ సువార్త వెళ్ళలేదు అసలు. మనకు అర్థమైన విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అసలు ఇందులో ఉన్న గొప్పతనం కానీ, ఇందులో ఉన్న గొప్ప సత్యాలు కానీ వాళ్ళకి తెలియవు. వి నో హూ ఈస్ క్రైస్ట్, ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్, అవర్ స్టాండింగ్ ఇన్ క్రైస్ట్. అసలు క్రీస్తు మనని ఎక్కడికి తీసుకుపోతాడో మనకు తెలుసు. అన్ని జనులకు తెలియదు. పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఈ దేశంలో. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఎవరంటే మన్మోహన్ సింగ్. ఆయనకు అర్థం కాలేదు ఈ సత్యం, మనకు అర్థమైంది. ఎకానమిస్ట్ ఆయన రాసిన పుస్తకాలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో టెక్స్ట్ బుక్స్గా చదువుతారు. బట్ హీ డిడ్ంట్ అండర్స్టాండ్ దిస్ సింపుల్ ట్రూత్. దిస్ ఇస్ గాడ్స్ గ్రేస్ ఫర్ అస్. ఆయన కంటే ఎక్కువ కష్టపడ్డామా మనం? ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించినవా? లేదు కదా. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ ఫర్ అస్. దేవుని సువార్త నీ దగ్గరికి వచ్చిందంటే ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. నా దగ్గరకు వచ్చిందంటే ఇది గాడ్స్ గ్రేస్ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. అవర్ సాల్వేషన్ ఈస్ గాడ్స్ గ్రేస్. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 8-9 ఈ విధంగా ఉంటుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకూడదు. అసలు మనం చెప్పుకోవడానికి ఏం లేదు. ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఆర్ ఫ్రమ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు ఒక విన్యార్డ్ పారబుల్ చెప్తాడు మాథ్యూ చాప్టర్ 20లో. ఇట్ టాక్స్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, salvation and all the blessings that we have is all about God's grace. They just reveal the God's grace. మన క్రిస్టియానిటీలో ఒక రాంగ్ నోషన్ ఉంది, తెలుసా మీకు? అదేంటిదో? ఓల్డ్ టెస్ట్మెంట్ వేరు, న్యూ టెస్ట్మెంట్ వేరు. ఓల్డ్ టెస్ట్మెంట్లో సాల్వేషన్ బై వర్క్స్, న్యూ టెస్ట్మెంట్లో సాల్వేషన్ బై గ్రేస్ అండ్ త్రూ ఫెయిత్ అని అనుకుంటారు. అవునా కాదా? ఓకే, బట్ దట్స్ రాంగ్. బైబిల్ డజంట్ సే దట్. మొత్తం రిడెంప్టివ్ హిస్టరీ అంటారు. అంటే ఏడం నుంచి లాస్ట్ పర్సన్ వరకు ఎవరైతే హిస్టరీలో లాస్ట్ పర్సన్ ఉంటారో ఎవ్రీబడి విల్ బి సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్. ఎవ్రీబడి. ఏడం కావచ్చు, ఏబ్రహాం కావచ్చు, నోవా కావచ్చు, ఐజక్ కావచ్చు, జేకబ్ కావచ్చు, ఎవ్రీబడి ఈస్ సేవ్డ్ బై గ్రేస్ అలోన్. మీకు అనుమానం ఉంటే మీరు చదవండి ఎవరన్నా రోమన్స్ 4 chapter 4 verses 4-5. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చాప్టర్ అంతా చదవండి. చాప్టర్ 4 verses 4-5. I'll try to read it. Chapter 4 verses 4 and 5. Who is saying this? David is saying this. Okay. 4th chapter 1st verse kelte, what then shall we say was gained by Abraham our forefather according to the flesh? For if Abraham was justified by works, he has something to boast about, but not before God. For what does the scripture say? Abraham believed God and it was counted to him as righteous. Genesis 15:6. Salvation is by grace alone, through faith alone, even in the Old Testament. సో సాల్వేషన్కి ఒకటే ఒక మీడియం ఉంది. ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు గలేషియన్స్ చాప్టర్ 3 మొత్తం చదవండి. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే గలేషియన్స్ మొత్తం చదవండి. మీరు గమనించి ఉండొచ్చు, చాలా మంది గలేషియన్స్ అసలు ముట్టుకోరు. గలేషియన్స్ చాప్టర్ 5 verse 22 మాత్రమే చెప్తుంటారు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి చెప్తుంటారు. లేదా దానికంటే 2-3 వచనాల ముందు శరీర క్రియలు ఈ విధంగా ఉన్నాయని చెప్తారు. ద ప్రాబ్లమ్ విత్ అస్ ఇస్, మనం ఏమనుకుంటున్నామంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో దే ఆర్ సేవ్డ్ బై వర్క్స్, న్యూ టెస్ట్మెంట్లో వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. కాబట్టి గలేషియన్స్ చదివితే ఆ నోషన్ మన మైండ్లోంచి తీసేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని చదవడం లేదు, దాన్ని ముట్టుకోవడం లేదు. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ ఇట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఓకే, సో ఆల్ ద బ్లెస్సింగ్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ గాడ్స్ గ్రేస్. రెండో సబ్ పాయింట్, ద సెకండ్ సబ్ పాయింట్ ఇస్ God's blessings is his favorable presence. What is the actual blessing of God in the Bible? దేవునిలో బైబిల్లో ఉన్న యాక్చువల్ బ్లెస్సింగ్ ఏంటిది?
నిజమైన బ్లెస్సింగ్ ఏంటి? సాల్వేషన్. ఓకే, బట్ సాల్వేషన్ ఈజ్ నాట్ అ ఎగ్జాక్ట్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్, ఓకే, యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద హెల్. సో దట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఇన్ వన్ సెన్స్. బట్ వాట్ ఈస్ ద ప్రైమరీ బ్లెస్సింగ్? టు బీ విత్ గాడ్. దట్ ఈస్ ద ప్రైమరీ బ్లెస్సింగ్. ఐజియాలో ఈ విధంగా చెప్తాడు కదా, రక్షింపనేరకి ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, విననేరకి ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకి ఉండినట్లు నా చేలు కూర్చకాలేదు. కానీ మీకు నాకు మధ్యలో ఏమొచ్చినాయి అడ్డము? మీ పాపం అడ్డం వచ్చింది. అంటే పాపం పోతే ఏమవుతుంది? దేవునికి మనం దగ్గర అయిపోతాం. వి కమ్ క్లోజర్ టు గాడ్. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద బైబుల్? ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? ఐల్ బీ విత్ యూ, ఐల్ బీ యువర్ గాడ్. నేను మీతోనుంటాను, నేను మీ దేవుణ్ణి. యాక్చువల్గా ప్రధాన యాజకుడు ఇజ్రాయెల్ ప్రజల మీద హీ విల్ ఆల్వేస్ రిసైట్ ఎ బ్లెస్సింగ్. నంబర్స్ చాప్టర్ 6 వర్సెస్ 24 to 26లో అక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది. ఆరోన్ ఆ బ్లెస్సింగ్ ని ఇజ్రాయెల్ ప్రజల మీద రెగ్యులర్గా రిసైట్ చేస్తాడు. ఏంటిదంటే దేవుని ఫేవర్ మీ మీద ఉండాలి. మీరు కొన్ని ట్రాన్స్లేషన్స్ లో చదివితే గాడ్ విల్ స్మైల్ అట్ యూ, గాడ్ విల్ స్మైల్ అట్ యూ అంటే గాడ్ ఈస్ హ్యాపీ, నాట్ బికాస్ ఆఫ్ అవర్ డీడ్స్ బట్ బికాస్ ఆఫ్ జీసస్. వాట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ అస్, గాడ్ ఈస్ హ్యాపీ. దేవుడు మనం చూసి నవ్వుతూ ఉన్నాడు. దేవుడు మనం చూసి చిరాకు పడ్డం లేదు, ఆయన ముఖం చిట్లించుకోవడం లేదు, మన మీద కోపంతో లేడు. గాడ్ ఈస్ హ్యాపీ విత్ అస్. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. సో ఇక్కడ మనం సెకండ్ వర్స్, ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ వర్స్, తెలుగులో అయితే సెకండ్ వర్స్ సెకండ్ పార్ట్లో, ఆయన తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయును గాక. అంటే యుల్ బి ఇన్ హిస్ ప్రెసెన్స్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. న్యూ టెస్ట్మెంట్లో కూడా అదే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏమని ఆయనకు పేరు పెట్టడం జరిగింది? ఇమాన్యుయల్. అవునా? ఇమాన్యుయల్ అంటే దేవుడు మీకు తోడై ఉంటాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు మీకు తోడై ఉంటాడు, నేను మీకు తోడై ఉందును. న్యూ టెస్ట్మెంట్లో ఇమాన్యుయల్ అంటే దేవుడు మీకు తోడై ఉండడానికి ఆయన వచ్చాడు. తర్వాత న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్లో అక్కడ కూడా ఏముంటుంది తెలుసా? గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మీరు రెవల్యూషన్ చాప్టర్ 21-22 చదివితే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇస్ ఫాదర్ అండ్ సన్ విల్ బి విత్ యూ. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. యు నో వాట్ ఈస్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ us? It is God with us. That is the greatest blessing. Hebrews 3:5లో మనందరికీ తెలుసు కదా, నేను ఏమాత్రం విడవను ఎన్నడు ఎడబాయను అనే మాట అంటాడు. అంటే ఇదే బ్లెస్సింగ్. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ అండ్ యువర్ గాడ్ ఈస్ విత్ యూ అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. అసలు దేవుడు మనతో ఉన్న తర్వాత మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు తెలుసా? దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బిల్ గేట్స్ మనకు ఫ్రెండ్ అయితే మనం అసలు డబ్బులకు భయపడాల్సిన అవసరం ఉంటుందా? అంబానీ ఉన్నాడు కదా, ముఖేష్ అంబానీ దగ్గర మనము పనిచేస్తున్నట్లయితే, ఆయన క్లోజ్, ఆయన పర్సనల్ సెక్రటరీ లాగా పనిచేస్తున్నట్లయితే అసలు మనం ఫినాన్స్ గురించి భయపడతామా? లేదంటే మోడీ క్యాబినెట్లో ఉంటే మనం సెక్యూరిటీ గురించి భయపడతామా? ఎవరికైనా భయపడతామా మనం? ఎవరికి భయపడదు. వాళ్ళే కొంతకాలం తర్వాత చచ్చిపోయే వాళ్ళే, కొంతకాలం తర్వాత పవర్ పోగొట్టుకునే వాళ్ళకే అంత కెపాసిటీ ఉంటే దేవునికి ఎంత కెపాసిటీ ఉంటుందో అర్థం చేసుకోండి. దేవునికి ఎంత కెపాసిటీ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇక్కడ సామిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆ బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు. మూడో సబ్ పాయింట్ వచ్చేసి గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ కార్పొరేట్, నాట్ జస్ట్ ఇండివిజువల్. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ సెకండ్ వర్స్, తెలుగులో సెకండ్ వర్స్, ఇంగ్లీష్లో ఫస్ట్ వర్స్. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. మే గాడ్ బి గ్రేషియస్ టు అస్ అండ్ బ్లెస్ అస్. Us. It is corporate. See, salvation is individual. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం అనేది ఇండివిజువల్. బట్ when it comes to blessings, okay, it is corporate. You should pray for your entire church. You should pray that everybody should be blessed in your church. మీ చర్చ్లో ఉన్నవాళ్ళు, మీ చర్చిలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మంచి సంఘాల్లో ఉన్న వాళ్ళు, సత్య వాక్యాన్ని బోధించే సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లెస్ కావాలని ప్రార్థన చేయాలి. దట్ ఈస్ గాడ్స్ విల్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్. దట్స్ గాడ్స్ విల్. నాలుగో సబ్ పాయింట్ వచ్చేసి గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బ్లెస్సింగ్ ద నేషన్స్. దేవుని ఆశీర్వాదానికి కారణం ఏంటిదంటే
ఆయన దేశాలను దీవించాలనుకుంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే సెకండ్ వర్స్, తెలుగులో ఫస్ట్ వర్స్. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును. తెలుగులో అయితే బాగుంటుంది, లాజికల్ ఆర్డర్ బాగుంటుంది. తెలుగులో చదివితే భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదించాలా? భూమి మీద ఆయన మార్గము తెలియబడడానికి, అన్యజనులందరిలో ఆయన రక్షణ తెలియబడడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలా. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకో మాటలు చెప్పాలంటే, we should seek blessings from God so that we can reach people with missions. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి, దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఫర్ హిస్ నేమ్ సేక్, ఫర్ హిస్ గ్లోరీ. మన ఎవరి గురించి దేవా వీళ్ళని దీవించు మనం ప్రార్థన చేసినప్పుడు యూ షుడ్ నెవర్ ఫర్గెట్, యూ షుడ్ ఆల్వేస్ యాడ్ దిస్ ఫ్రేజ్, bless this person for your name's sake and for your glory. That is the purpose of blessing. God wants to bless us so that we can take the gospels to the ends of the earth అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. రెండవదిగా, when we have God's blessings we'll be glad in him. When we have God's blessings we'll be glad in him. నిజంగా మనకు దేవుని ఆశీర్వాదం ఉంటే, మనం పొందుకొని ఉంటే మనం చాలా సంతోషపడతాం. ఎవరిలో? దేవునిలో సంతోషపడతాం. విల్ బి గ్లాడ్ ఇన్ హిమ్. దేవుని బట్టి మనకు సంతోషం ఉందా? ఆర్ వి రియలీ ఎంజాయింగ్ గాడ్? జెరమీ టేలర్ అనే ఒక దైవ సేవకుడు ఏమన్నా తెలుసా? 250 years బ్యాక్, 300 years బ్యాక్ ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? గాడ్ థ్రెటన్స్ టెరబుల్ థింగ్స్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ హిమ్. If we are not happy about God, that is idolatry. ఎందుకంటే దేవుని కంటే విలువైంది ఏది కూడా లేదు కదా, ఏది కూడా లేదు. దేవుని కంటే ఆనందం కలిగించే వ్యక్తి కూడా ఎవరు లేరు. మరి దేవుని కంటే ఎక్కువ ఆనందం కలిగించే వ్యక్తి, దేవుని కంటే విలువైన వ్యక్తి, విలువైన విషయం ఏది లేనప్పుడు మరి దేవుని కంటే వేరే దాంట్లో మనం ఎక్కువ ఆనందిస్తున్నాం అంటే అర్థం ఏంటిది? దట్ ఈస్ ఐడలటరీ, దట్ ఈస్ ఐడల్ వర్షిప్. అంటే అది మనకు విలువైంది కాబట్టి మనం దాన్ని బట్టి ఆనందిస్తున్నాం. యు అండర్స్టాండ్? సో వెన్ వీ హ్యావ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ వీ విల్ బి గ్లాడ్ ఇన్ హిమ్. నంబర్ 1, ఇందులో ఫస్ట్ సబ్ పాయింట్ వచ్చేసి ట్రూ గ్లాడ్నెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్. నిజమైన సంతోషం ఎవరిస్తారు తెలుసా? దేవుడు ఇస్తాడు. I don't know how many of you read Westminster catechisms or catechisms, confessions. ఎంతమందికి పరిచయం ఉందో నాకు తెలియదు కానీ, ఇఫ్ యూ టేక్ ద లార్జర్ catechism, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది: వాట్ ఈస్ ద చీఫ్ అండ్ హైయెస్ట్ పర్పస్ ఆఫ్ మ్యాన్? ద చీఫ్ అండ్ హైయెస్ట్ పర్పస్ ఆఫ్ మ్యాన్ ఈస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. ఆయనలో ఆనందించడమే మన ఉద్దేశం. వీఆర్ క్రియేటెడ్ టు ఎంజాయ్ గాడ్. జాన్ పైపర్ అనే సేవకుడు ఆయన దీని గురించి బాగా మాట్లాడడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ టు హిస్ బుక్స్, లాట్ ఆఫ్ ఫ్రీ బుక్స్ ఆర్ దేర్. desiringgod.org-లోకి వెళ్తే బుక్ సెక్షన్ ఉంటుంది. ఆయన రాసిన పుస్తకాలు కానీ ఆయన అసోసియేట్స్ రాసిన పుస్తకాలు కానీ చాలా ఫ్రీ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ సైట్లో, desiringgod.org. ఓకే, సో ఆ సైట్లోకి వెళ్ళండి, మంచి బుక్స్ ఉన్నాయి. డిజైరింగ్ గాడ్ అనే ఒక బుక్ ఉంటుంది, హంగర్ ఫర్ గాడ్ అనే బుక్ ఉంటుంది, దట్స్ ఆన్ ఫాస్టింగ్. సో దెర్ ఆర్ సెవరల్ బుక్స్, ఒక 20-30 బుక్స్, ఇంకా ఎక్కువనే బుక్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. కొన్ని అయితే శాంపుల్స్ అవైలబుల్ ఉంటాయి, మీరు తీసుకొని చదవండి. సో ఆయన ఏమంటాడంటే, God is most glorified when we are most satisfied in him. God is most glorified when we are most satisfied in him. That is the actual blessing. Are we satisfied in God? ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది తెలుసా దేవుని గురించి? మనం దేవుని గురించి తెలిస్తే మనకు దేవునిలో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని, మనకు తెలియని వ్యక్తిని ఇట్లా చూపించి ఫీల్ హ్యాపీ అబౌట్ హిమ్ అంటే మనం ఇట్లా ఫీల్ అవుతాం. ఓకే, నో, దట్స్ నాట్ పాసిబుల్.
Okay, you can only enjoy God when you know about God. Okay, so the thing is, the true gladness comes from God. God gives you happiness. God is a happy God. God is not a boring God. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. బైబిల్లో ఉన్న దేవుడు ఏడుపు ముఖం వేసుకున్న దేవుడు కాదు. మన వాళ్ళు భక్తి అంటే ఏడుపు ముఖాలు పెట్టుకుంటారు. ఓకే, గాడ్ ఈస్ నాట్ లైక్ దాట్. గాడ్ ఈస్ ఎ హ్యాపీ గాడ్. సెకండ్ సబ్ పాయింట్ వచ్చేసి, వీ కెనాట్ స్ప్రెడ్ గ్లాడ్నెస్ ఇన్ గాడ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గ్లాడ్ ఇన్ హిమ్. ఆయనలో మనము సంతోషించకపోతే మనము ఆ సంతోషాన్ని వేరే వాళ్ళతో పంచుకోలేము. మీకు మంచి గ్రేడ్స్ వచ్చినాయి, 10+2 బాగా పాస్ అయ్యారు, విల్ యూ ఫీల్ హ్యాపీ ఆర్ నాట్? కదా, అప్పుడు అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు మార్చిర్రు అనుకుంటా గ్రేడింగ్ సిస్టమ్ అంతా కూడా. ఓకే, సో మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్ పెడతారు, లేదా కొంతమంది క్లోజ్ పీపుల్ని పిలిచి అవునా కేక్ కట్ చేసి కొంచెం అవన్నీ చేస్తారు. ఓకే, రైట్, అది మీకు మంచి గ్రేడ్స్ వస్తాయి. వై డు దే డూ ఇట్? బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ గ్లాడ్ అబౌట్ ఇట్ అండ్ దే ఆర్ షేరింగ్ దాట్ విత్ అదర్స్. అవునా కదా? మీకు జాబ్ వచ్చింది, మీలో కొంతమంది జాబ్ చేస్తుండొచ్చు, జాబ్ వచ్చింది. జాబ్ రాగానే ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటారు ఇంట్లో. ఎందుకు పెట్టుకుంటారు? యూ వాంట్ టు షేర్ యువర్ హ్యాపీనెస్. మీరు ఒక కార్ కొనుక్కున్నారు, బైక్ కొనుక్కున్నారు, యూత్ మీటింగ్ వచ్చి మీరు స్వీట్స్ అందరికి కూడా పంచుతారు. ఓకే, కొంతమంది ఇంకా క్లోజ్గా ఉన్న వ్యక్తులతో మీరు ప్యారడైజ్ హోటల్కో ఎక్కడికో వెళ్ళి యూ విల్ హ్యావ్ స్మాల్ పార్టీ. ఓకే, యూ గివ్ దెమ్ స్పెషల్ ట్రీట్. రైట్, పెళ్ళైంది, పెళ్ళైనప్పుడు పెద్ద హంగామా చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? మాకు మాత్రమే పెళ్ళైందని చూపించుకోనిక. ఓకే, ఇంకా ఎవరికి కాలేదు, హిస్టరీలో ఫస్ట్ టైం పెళ్ళైతుందని చూపించుకోనిక. వై? దే వాంట్ టు షేర్ దేర్ హ్యాపీనెస్ విత్ అదర్స్. ఓకే, ఎనీథింగ్. Okay, when you are happy, you will share that happiness with others. The question is, if we are really happy about God, we'll share that happiness with others. Are we really happy about God? So దేవుని గురించి మనం నిజంగా హ్యాపీగా ఉన్నామా లేదా? You know, happiness about God, happiness in God is permanent. Gospel is not permanent. Of course, the book of Revelation says the gospel is eternal gospel. The context is different. సువార్త నిత్యమైందని ఉంటుంది. సో దాని మీద దట్స్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్ యాక్చువల్గా. కానీ ద హ్యాపీనెస్ ఇన్ గాడ్ ఈజ్ ఎటర్నల్. ఎప్పటికి కూడా మనం దేవుల్లో సంతోషిస్తాం. మనం నిజంగా దేవుల్లో సంతోషిస్తే ఆ సంతోషాన్ని పంచుకోకుండా ఉండం. ఎందుకో తెలుసా? మనం అన్ని సంతోషాలు పంచుకుంటున్నాం కదా, అన్ని సంతోషాలు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి రాగానే దే సెలబ్రేట్. పిల్లలు పుడితే, మ్యారేజ్ అయిన వాళ్ళు దే సెలబ్రేట్. మ్యారేజ్ అయితే దే సెలబ్రేట్. ఉద్యోగం వస్తే వి సెలబ్రేట్. ఫర్ ఎవ్రీథింగ్ వి సెలబ్రేట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అండ్ ఇఫ్ యూ ఆర్ రియలీ హ్యాపీ అబౌట్ గాడ్, వై కాంట్ వి సెలబ్రేట్? వై డోంట్ వి షేర్ దట్ విత్ అదర్స్? ద రీజన్ ఈస్ వీ ఆర్ నాట్ రియలీ హ్యాపీ అబౌట్ గాడ్. దట్స్ ద మెయిన్ రీజన్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జాన్ పైపర్ కోట్ ఇంకోటి చదువుదాం. మిషన్స్ ఇస్ నాట్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ద చర్చ్. వర్షిప్ ఈస్. మిషన్స్ ఎగ్జిస్ట్ బికాస్ వర్షిప్ డజంట్. వర్షిప్ ఈస్ అల్టిమేట్, నాట్ మిషన్స్, బికాస్ గాడ్ ఈస్ అల్టిమేట్, నాట్ మ్యాన్. సువార్త పరిచర్య అనేది అల్టిమేట్ కాదు. వర్షిప్ అనేది అల్టిమేట్. అంటే దేవునిలో ఆనందించడం అనేది అల్టిమేట్. సువార్త ఎప్పుడు చేస్తాం మనము? సువార్త తెలియని వాళ్ళు ఉన్న దగ్గరికి సువార్త చేస్తాం. సువార్త ఎక్కడ చేస్తాము? ఈ లోకంలో ఉన్నంత వరకే చేస్తాం. కానీ ఎప్పటికీ చేసే పని ఏంటిది? వర్షిపింగ్ గాడ్, ఎంజాయింగ్ గాడ్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ డూ హియర్ అండ్ హియర్ ఆఫ్టర్. ఇక్కడ చేస్తాము, తర్వాత కూడా చేస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పుడు చేసేది ఏంటిదంటే వి వర్షిప్ గాడ్ బికాస్ వి ఎంజాయ్ గాడ్. అండ్ ఇఫ్ యూ రియలీ ఎంజాయ్ గాడ్, మిషన్స్ అనేటిది జస్ట్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ యొక్క కాన్సిక్వెన్స్ అని పైపర్ చెప్పడం జరిగింది. బట్ దట్స్ వెరీ టూ స్క్రిప్చరల్. ఓకే, థర్డ్ సబ్ పాయింట్,
నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ సావరెన్ రూల్ బ్రింగ్స్ జాయ్. ఈ సామ్లో అంటే దీంట్లో ఉన్న మీనింగ్ ఏంటిదంటే గాడ్ ఇస్ సావరెన్ నాట్ జస్ట్ ఓవర్ ఇజ్రాయెల్ పీపుల్, ఈ సావరెన్ ఓవర్ ఆల్ ద నేషన్స్. ఈ సావరెన్ ఓవర్ ఆల్ ద నేషన్స్. ఈ సావరెన్ గాడ్ అండ్ ఇట్ బ్రింగ్స్ జాయ్ టు అస్. ఇట్ బ్రింగ్స్ జాయ్ టు అస్. అది మనకు సంతోషాన్ని తీసుకొని వస్తుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ నేను తొందరగా మిమ్మల్ని కన్క్లూజన్కి తీసుకొని వస్తాను. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ యూ టు కన్క్లూజన్ బికాస్ ద మెయిన్ ఐడియా ఇస్ దిస్: వీ వాంట్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ టు అదర్స్. ఓకే, సో మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే గాస్పెల్ విషయానికి వచ్చేసరికి మనం భయపడుతూ ఉన్నాం. సువార్త చెప్పాలంటే భయపడుతున్నాం. బట్ వాట్ ఈస్ ద బైబుల్ సే అబౌట్ గాస్పెల్? సువార్త గురించి బైబుల్ ఏం చెప్తూ ఉంది? సువార్తని ఈరోజు మనం అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా చేయడం జరిగింది. ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఫర్ మెనీ చర్చెస్. బట్ బైబుల్ డజంట్ సే దట్. లుక్ ఎట్ ద లాస్ట్ వర్స్. దేవుడు మమ్మును దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఉందా? ఇంగ్లీష్లో చదువుదామా? God shall bless us, let all the ends of the earth fear him. That is going to happen in the history. That is going to happen in the history. It is happening and it will happen in the future. సువార్త అన్నిటిపైన విజయాన్ని సాధిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సువార్తను ఆపగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? నేను వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మామూలుగా నాకు ఈ ప్రాంతంలో ఏ రిలీజియస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని చూసే అలవాటు ఉంది. అట్లా చూసి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పాస్టర్స్తో మాట్లాడుతూ ఉంటాను. సో బ్రదర్, మీ డిస్టిక్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అంటే జనాభా లెక్కలో ఇట్లా చూపిస్తుంది కదా అంటే వాళ్ళు చెప్తారు, బ్రదర్ అది చాలా అండర్ ఎస్టిమేట్ థింగ్. యాక్చువల్గా దానికంటే 5-6 times 10 times కూడా ఎక్కువ ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఓకే, అంటే జనాభా లెక్కలో 1.2 1.3 చూపిస్తే అక్కడ వెళ్ళిన తర్వాత అది 20% 30% క్రిస్టియన్ ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, ఈ ప్రాంతాల్లో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు అని చూసినప్పుడు సో నేను అట్లా అడుగుతూ ఉంటాను, what is the Christian population in the world? World 33% తెలుసా మీకు? It is 33%. Go to Google and type, it is 33%. నా దగ్గర మ్యాప్ ఉంది. హిస్టారిక్గా క్రిస్టియానిటీ ఎట్లా గ్రో అవుతుంది అనేది ఒక మ్యాప్ ఉంది. నేను ఎవ్రీ సెంచరీలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎట్లా పెరిగింది అని చెప్పేసి నేను ఐ క్రియేటెడ్ ఎ మ్యాప్. సో దట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్ గూగుల్. బట్ నేను పర్సనల్గా కొంచెం దాన్ని కస్టమైజ్ చేసుకోవడం జరిగింది. చార్ట్ ఉంది, ఇట్స్ అ చార్ట్. ఓకే, రైట్. సో యాక్చువల్ పాపులేషన్ ఎంత? ఇండోనేషియాలో 1/3 క్రిస్టియన్స్ ఉన్నారు. మీకు తెలుసా? 3rd populous country in the world, in Asia. ఓకే, ఇరాన్ ఉంది కదా, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో తెలుసా? అబౌట్ 25% క్రిస్టియన్స్ ఉన్నారు. జనాభా లెక్కల్లో ఉంటారు వాళ్ళు. జనాభా లెక్కల్లో వారు ముస్లిమ్స్గానే ఉంటారు, కానీ యాక్చువల్ పాపులేషన్లో అంతుంటారు. వీళ్ళందరినీ కలుపుకోండి మీరు. ఇండియాలో క్రిస్టియన్స్ అయ్యింది కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకొని వాళ్ళని అందరినీ కూడా, అంటే ఉద్యోగాలు రావనో లేకుంటే ఆపర్చునిటీస్ రావనో వాళ్ళు లెక్కల్లో క్రిస్టియన్స్ అని రాసుకోరు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకోండి, వరల్డ్ వైడ్ కలుపుకోండి. ఇప్పుడు ఆలోచించండి, క్రిస్టియన్ పాపులేషన్ ఎంత ఉంటుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్? హబకుక్ గ్రంథం చూద్దాం ఒకసారి. హబకుక్ చాప్టర్ 2 verse 14. హబకుక్ చాప్టర్ 2 verse 14. చదవండి. 2:14. ఓకే,
సో హర్డ్ ఇట్ క్లియర్లీ. సో నేను తెలుగులో చదువుతాను. ఎలియనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చి జ్ఞానముతో నిండి ఉండును. ఈ దేవుని గురించిన జ్ఞానము భూమి మీద మొత్తం నిండిపోతుందంట. భూమి మీద మొత్తం కూడా. ఓకే, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ అని ఎంతమంది నమ్ముతున్నారు? మీరు అందరు నమ్ముతున్నారు కదా. సో ఐజయా చాప్టర్ 2 verse 2. ఐజయా చాప్టర్ 2 verse 2. ఐజయా. ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద లేటర్ డేస్. జాగ్రత్త వినండి. మీరు డిఫరెంట్ వర్షన్స్ లో కూడా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇట్ షల్ కమ్ టు పాస్ ఇన్ ద లేటర్ డేస్. చదువు. సో ఏముంది అక్కడ? లాస్ట్ డేస్ లో అన్య జనులందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారని ఉంది. అవునా కదా? సో మీకా చాప్టర్ 4 verses 1 నుంచి మనం చదివితే అక్కడ కూడా సేమ్ ఉంటుంది. It shall come to pass in the later days that the mountain of the house of the Lord shall be established as the highest of the mountains, and it shall be lifted up above the hills, and people shall flow to it, and many nations shall come and say, come, let us go to the mountain of the Lord, to the house of the God of Jacob, that he may teach us his ways, and that we may walk in his paths. For out of Zion shall go forth the law and word of the Lord from Jerusalem. He shall judge between many people and shall decide for strong nations far away, and they will beat their swords into plowshares and their spears into pruning hooks. Nation shall not lift up sword against nation, neither shall they learn war anymore. So ఏం చెప్తుంది ఇక్కడ? లేటర్ డేస్ గురించి మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ లాస్ట్ డేస్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ వర్స్. మాథ్యూ చాప్టర్ 13 verses 31 నుంచి మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన చెప్పిన మాటలు. మాథ్యూ చాప్టర్ 13 verses 31, 32, 33 చదివితే చాలు. చాలు, ఇంకోటి చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పారబుల్ ఆఫ్ మస్టర్డ్ సీ ఉంది. అంటే మస్టర్డ్ సీ వచ్చేసి ఎంత చిన్న ఉంటుందో మన అందరికి తెలుసు. అది విత్తినప్పుడు మహావృక్షం అవుతుంది, చాలా పెద్ద వృక్షం అవుతుంది. ఆకాశ పక్షులు కూడా దాని మీదకి వస్తారు. యేసుప్రభు ఏం చెప్పింది తెలుసా? పరలోక రాజ్యం కూడా అట్లనే ఉందని చెప్పి 33rd verse పులియని పిండి ముద్దలు తీసుకొని అందులో కొంచెం పులిసిన పిండి కలిపితే కొంచెం 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 అదంతా పులిసిపోతుంది. ఎట్లయితే మస్టర్డ్ సీ కొంచెం 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 గ్రో అవుతుందో, అదేవిధంగా పులిసిన పిండి మొత్తం పులిసిపోతుందో, దేవుని రాజ్యం కూడా అట్లనే విస్తరిస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ లైక్ దాట్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్ లైక్ దట్. దేవుని రాజ్యం అనేది అట్లా ఎక్స్పాండ్ అవుతుంది. లూక్ చాప్టర్ 16 verse 16. లూక్ చాప్టర్ 16 verse 16. సో ఏం జరుగుతుంది? అప్పటి నుంచి దేవుని రాజ్యంలోకి చాలా మంది కూడా లోపలికి వస్తూ ఉన్నారు. అపోస్తుల కాలం నుంచి దేవుని రాజ్యంలోకి చాలా మంది వస్తూ ఉన్నారు. అంటే పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అండ్ దేవుని రాజ్యం అనేది అది కంటిన్యూస్గా ఎదుగుతూనే ఉంటుంది. నోబడి కెన్ స్టాప్ ఇట్. నోబడి కెన్ స్టాప్ ఇట్. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సువార్త ప్రకటిస్తే ఏమవుతుంది అంటే దేవుని రాజ్యం పెరుగుతుంది, విస్తరిస్తుంది. నేను సువార్త ప్రకటిస్తే అవుతుందా అంటే ఎస్, ఇట్ హ్యాపెన్స్. నువ్వు సువార్త ప్రకటిస్తే కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ ద్వారా
దేశాలను దీవిస్తాడు దేవుడు. నేను సువార్త ప్రకటిస్తాను, నేను అడిక్వేట్గా గాస్పల్ ప్రకటించలేను కదా అంటే, ఎస్, విత్ ఇన్అడిక్వేట్ గాస్పల్, నాట్ రాంగ్ గాస్పల్. యూ షుడ్ నెవర్ ప్రీచ్ ద రాంగ్ గాస్పల్, ఫాల్స్ గాస్పల్ ప్రీచ్ చేయదు. బట్ ఇఫ్ యూ ప్రీచ్ ద రైట్ గాస్పల్, బట్ వీ కెనాట్ ప్రీచ్ ద గాస్పల్ అడిక్వేట్లీ, నెవర్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు పాస్టర్ వచ్చి సండే ఆఫ్టర్ సండే వాక్యం చెప్తూ ఉంటాడు, క్యాన్ ఈ కంప్లీట్ ఎగ్జాస్ట్ ద గాస్పల్ ఇన్ హిస్ లైఫ్ టైమ్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Nobody can preach the gospel adequately. But when you preach the gospel, the kingdom of God will expand. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, మనం అందరం కూడా మనం ఏం చేయలేము సువార్త ద్వారా, ఏం జరగదు, మనం సువార్త ప్రకటిస్తే ఏం జరగదు, మనం మన పనులు చేసుకుందాము, యేసుప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయింది. బట్ దట్స్ నాట్ ద గాడ్స్ వర్డ్ ఈజ్ ఆల్ అబౌట్. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ I am going to expand my kingdom. Luke 17 I don't remember the exact verse, but it is there. Luke 17 we don't need to I think it is in verse 20 and 21 if I am not wrong. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక. మీ మధ్యలోనే ఉంది దేవుని రాజ్యము, అది ఆవగింజ పెరిగినట్లుగా పెరుగుతూ ఉంటుంది. మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యము, ఇదిగో అది ఇక్కడున్నదని అదిగో అక్కడున్నదని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు, కానీ దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది, అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. హిస్టరీ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ దాట్. క్రిస్టియానిటీ ఏమైనా 2% ఉందా వరల్డ్లో? 5% ఉందా? ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ అనుకుంటున్నారా? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ అండ్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ పర్సిక్యూషన్. అండ్ ఇట్ విల్ ఎక్స్పాండ్ కంటిన్యూస్లీ, వేర్ ఎవ్రీబడి విల్ కమ్ టు నో దట్ జీసస్ ఈస్ ద ఓన్లీ ట్రూ గాడ్. ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని తెలుసుకునేంత వరకు 100% పీపుల్ రక్షణ పొందరు. దట్స్ నాట్ బిబ్లికల్ వ్యూ. కానీ అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది, ఇది ఆవగింజంత విత్తిన విత్తనము మహావృక్షమై ఆకాశ పక్షులు దాని మీదకి వచ్చి వాళ్తాయి. అంటే అర్థం ఏంటంటే, మిగతా సిస్టమ్స్ అన్నీ కూడా ఈ బిబ్లికల్ సిస్టమ్ మీద ఆధారపడాల్సిందే. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ. యేసుక్రీస్తు ప్రభు మన గ్రేట్ కమిషన్ ఇచ్చాడు కదా, గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. మాథ్యూ 28:18-20. గ్రేట్ కమిషన్ అని ఎందుకంటారో తెలుసా దాన్ని? దెర్ ఇస్ ఎ గ్రేట్ కమాండ్మెంట్. నిన్ను వలె నీవు దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది గ్రేట్ కమాండ్మెంట్. బట్ దెర్ ఈస్ గ్రేట్ కమిషన్. ఎందుకు గ్రేట్ కమిషన్ తెలుసా? అది డూ యు నో వై ఇట్ ఈస్ గ్రేట్ కమిషన్? మనము మాథ్యూ చాప్టర్ 28:19-20 చదువుతాం చాలాసార్లు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇది గ్రేట్ కమిషన్ అని మనం చెప్తున్నాం. బట్ వై ఈజ్ ఇట్ గ్రేట్ కమిషన్? ఎందుకు గ్రేట్ కమిషన్ ఇది? వీ హ్యావ్ టు రీడ్ ద 18th verse. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి, దేర్ ఫోర్, ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అనే మాట ఉంది. 19th verse స్టార్ట్ అయ్యేది దేర్ ఫోర్ తోని. కాబట్టి మీరు సువార్త ప్రకటించండి. ఎందుకో తెలుసా? నాకు భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం ఇవ్వబడింది. అంటే పరలోకంలో నాకు సర్వాధికారం ఉంది, భూమి మీద నాకు సర్వాధికారం ఉంది. పరలోకానికి భూమికి మధ్యలో ఏదున్నా సరే దాని అంతటి మీద నాకు సర్వాధికారం ఉంది. మీరు పోయి సువార్త ప్రకటించండి. ఈ లోకాన్ని మార్చుకునే పని నేను చేస్తా, నా రాజ్యాన్ని విస్తరించే పని నేను చేస్తా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాగానే బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్పింది తెలుసా? పరలోక రాజ్యము సమీపించిందని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు స్టార్టింగ్లో సువార్త ప్రకటించినప్పుడు పరలోక రాజ్యం సమీపించిందని చెప్పారు. తర్వాత ఇక సమీపించిందని చెప్పలేదు. పరిచర్య సగం వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమన్నారు తెలుసా? పరలోక రాజ్యం వచ్చేసిందని చెప్పాడు. పరలోక రాజ్యం వచ్చేసిందని చెప్పాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండో తెలుసా? ఒక రిలీజియన్ని స్టార్ట్ చేయడానికి కాదు, మొత్తం ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించడానికి వచ్చిండు. సంపూర్ణంగా, పూర్తిగా దీన్ని ఆయన స్వాధీనంలోకి విజబుల్గా తీసుకోవడానికి వచ్చాడు. ఆయన విజబుల్గా, హీ ఈజ్ సావరెన్, హీ హ్యాస్ కంప్లీట్ అథారిటీ, బట్ హీ ఈజ్ గోయింగ్ టు డూ దట్ విజబుల్లీ.
That is the purpose of his first coming, not second coming. That's why we have to preach the gospel. యేసుక్రీస్తు ప్రభు ఆయన కింగ్డమ్ ని ఆయన ఎక్స్పాండ్ చేసుకుంటాడు. అందుకే మనం గాస్పల్ చెప్పాలా. మనల్ని చంపొచ్చు, మనల్ని కొట్టొచ్చు, మనల్ని టార్చర్ చేయొచ్చు, కానీ దేవుని కింగ్డమ్ ఏం చేయలేరు. God is going to bless the nations. God is going to bless the nations. యేసు ప్రభు వచ్చిందే పరిపాలన చేయడానికి. చాలా వచనాలు ఉన్నాయి. మీకు ఒక శాంపుల్కి ఒక వచనం చూపిస్తా. చూపించి ఐ లెండ్ ఇట్. ఐజియా చాప్టర్ 9. మీరు ప్రతి క్రిస్మస్ టైంలో ఈ వర్స్ చూస్తుంటారు. 9 చాప్టర్ 9 verse 6. You will read this chapter during every Christmas. సో మీరందరూ చదివి ఉంటారు కదా, వర్స్ చాప్టర్ 9 verse 6. ఓకే, ఓకే, ఐల్ రీడ్ ఇట్ ఫర్ యూ. ఏలియనగా మనకు శిశు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. 6th verse. అవునా? ఇది చదువుతాం కదా 6th verse. ప్రతి క్రిస్మస్ టైంలో చదువుతాం కదా, అక్కడికే ఆపేస్తాం. 7th verse చదవాలి. 7th verse చదవాలి. ఇది మొదలుకొని ఏంటిది? ఆయన ఫస్ట్ కమింగ్ మొదలుకొని, ఇది మొదలుకొని దానికి మితి లేకుండా క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును అని ఉంది. ఇది మొదలుకొని మితి లేకుండా దేవుని రాజ్యం విస్తరిస్తుంది. డోంట్ యు సీ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ కరెంట్లీ? ఈజ్ ఇట్ నాట్ బిఫోర్ అవర్ ఐస్? డోంట్ యు సీ దట్? It is happening. And just remember, young people, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక విషయం. I just want to exhort you to remember this. మీరు సువార్త ప్రకటన చేస్తే దేవుని రాజ్యం విస్తరిస్తుంది. మీరు దేవుని రాజ్యాన్ని విస్తరించలేరు. దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటాడు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ దేశాన్ని, భారతదేశాన్ని దీవిస్తాడు, వేరే దేశాలను దీవిస్తాడు. ఎట్లా తెలుసా? ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయడం ద్వారా. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ ఫస్ట్ సెంచరీ. ఆల్రెడీ 20 centuries అయిపోయినాయి. అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు గ్రో. దానికి మితి లేకుండా అభివృద్ధి కలుగుతుంది. యూ రీడ్ ఎంటైర్ బైబుల్ కవర్ టు కవర్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కింగ్షిప్ ఆఫ్ గాడ్. హీ ఈస్ గోయింగ్ టు రూల్ ఓవర్ ఎవ్రీ నేషన్. అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ద గాస్పెల్. నువ్వు చదువుకుంటుండొచ్చు, నువ్వు కాలేజ్ పోతుండొచ్చు, లేదంటే నువ్వు వర్క్ చేస్తుండొచ్చు, నువ్వు ఈ నేబర్స్ కావచ్చు, సువార్త పంచుకో. పీపుల్ మే కిల్ us, people may beat us, we may suffer, but ultimately the kingdom of God will increase. That's what you are going to see, and you will be greatly blessed. God bless you.